హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మరొకసారి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. నీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నీ స్వరమును వినున్నట్లుగా మా హృదయములను మీరు తెరవండి. వింటున్నప్పుడు ఎటువంటి నిద్రాత్మ పని చేయకుండా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డలను మీరు ఆకర్షించండి. ఇక వాక్య భాగములు ప్రారంభము నుండి ముగింపు వరకు నీ సన్నిధి చేత నడిపించి నీ నామానికి ఘనత మహిమను తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈరోజు దేవుని వాక్య భాగము ఏమనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 9 వాక్య భాగములు 6 నుండి 10 వరకు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 9 వాక్య భాగములు 6 నుండి 10 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 6వ వాక్యం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇప్పుడు చెప్పండి, సమృద్ధిగా పంట కోయాలంటే మనం ఏం చెయ్యాల? మాట్లాడండి. సమృద్ధిగా పంట కోయాలంటే మనం ఏం చెయ్యాలా? సమృద్ధిగా మనము విత్తనములు విత్తాలి. ఇప్పుడు విత్తనములు చల్లే కాలం. ఇటువంటి కాలములో మీరు సమృద్ధిగా విత్తనములు చల్లాలి. అప్పుడు 3-4 నెలల తర్వాత మీరు పంటని ఎలా కోస్తారంట? సమృద్ధిగా పంటను కోస్తారు. బైబిల్ అదే చెప్తుంది. కొంచెముగా విత్తువాడంట కొంచెముగా పంటను కోయును, సమృద్ధిగా విత్తువాడంట సమృద్ధిగా పంటను కోయును. 7వ వాక్యం. సనుగు కొనకయు, చెప్పండి, సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. మరొకసారి చదువుదామా? సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎలా ఇవ్వాలంట? మనము మన హృదయములలో నిశ్చయించుకొనిన ప్రకారము మనము ఇయ్యవలెను. అంతేగాని సనుగుకోవటం, బలవంతముగా ఇవ్వటం అలాంటిది మనకు ఉండకూడదు. మన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎందుకు అంటే బైబిల్ అంటుంది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేస్తాడంట? ప్రేమించును. ఈ మాటను ఇంకొకసారి చెప్పండి గట్టిగా అందరూ. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేస్తాడంట? ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే, ఎవరు ఉత్సాహముగా తన పని కొరకు, తన సేవ కొరకు, తన పరిచర్య కొరకు, తన దైవ సేవకుల కుటుంబము కొరకు ఎవరు ఉత్సాహముగా ఇస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. సంగమా, అర్థం చేసుకోండి. ఇవ్వటము మనము అలవాటు చేసుకోవాలి. ఇచ్చుట ధన్యకరమంట. దేవునికి మనము ఉత్సాహంగా ఇవ్వటము అలవాటు చేసుకోవాలి. ఇవ్వటం అంటే విత్తనములు చల్లటం అని అర్థం. ఒక రైతు తన పొలములో విత్తనములు చల్లుతాడు. ఎందుకు? సమృద్ధి అయిన పంటను కోయటానికి. విత్తనము చల్లకుండా ఒక రైతు తన పొలములో సమృద్ధి అయిన పంటను కోయలేడు. అలాగనే ఒక విశ్వాసి ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే ఆ విశ్వాసి ఉత్సాహముగా, హృదయపూర్వకముగా
దేవుని మందిరమునకు కానుకలను సమర్పణలను తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమిస్తాడంట. మీరు సనుగుకుంటూ బలవంతముగా ఇవ్వటం వలన మీకు ఏ ఆశీర్వాదములు రావు. మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. మీరు చూడండి, కొన్నిసార్లు నీ హృదయములో నేను ఇంత ఇవ్వాలని నువ్వు నిశ్చయిస్తావు, నిర్ణయం తీసుకుంటావు. కానీ ఇచ్చేటప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్నంత ఇవ్వవు. ఎందుకంటే నీ మనసులో అనుకునేటప్పుడు ఎక్కువ ఇవ్వాలని నువ్వు అనుకుంటావు. ప్రభువా, ఈ పనిలో నాకు లాభం వస్తే నేను నీకు ఇంత కానికిస్తాను. ఇదిగో ఈ పిల్లలు చదువుతున్న చదువులో ఈ మార్కులు వస్తే నేను ఇంత కానుకిస్తాను. ఇదిగో నా పిల్లలకు వివాహము జరిగితే నేను ఇంత ఇస్తానని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. నీ మనసులో ఒకరు చెప్పి కాదు, నీ అంతటా నీవు నీ హృదయములో నిశ్చయించుకుంటావు. కానీ నువ్వు అనుకున్న పని పూర్తయిన తర్వాత నువ్వు అనుకున్నంత దేవునికి ఇవ్వటానికి మనసు రాదు. అనన్య షఫీర్ అంతే. వారు హృదయంలో ఒకటి అనుకున్నారు, కానీ ఇచ్చేటప్పుడు అనుకున్నంత ఇవ్వకుండా సగము తగ్గించి ఇచ్చారు. బైబిల్ ఏమంటుందో తెలుసునా? వారు దేవుని ఎదుట అబద్ధమాడి అక్కడికక్కడే ప్రాణము వదిలారంట. అర్థం చేసుకోండి, నీ హృదయములో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఆయన నీకు ప్రేరేపణ ఇస్తాడు దేవునికి కానుకలు ఇవ్వమని, పరిచర్యకు కానుకలు ఇవ్వమని. కానీ నీ మనసు ఉంది చూసావా, ఈసారి ఇద్దాంలే, లాభం వచ్చినప్పుడు ఇద్దాంలే, చేతికి డబ్బులు వచ్చినప్పుడు ఇద్దాంలే. అంతరంగ ఆత్మ ఇవ్వమంటది, నీ మనసు ఇప్పుడే వద్దులే, ఇవ్వవద్దులే. లేకపోతే వేరే వాళ్ళ సలహాలు అడుగుతూ ఉంటారు, లేకపోతే అనుకున్న దానికంటే సగం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. నేను చెప్తున్నాను, అలా చేయటం వలన మీరు నష్టపోతారు. నీ మనస్సులో నువ్వు ఏమనుకున్నావో, నీ హృదయములో నువ్వు ఎంత నిశ్చయత, ఎంత నిర్ణయం తీసుకున్నావో, దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు, దైవ సేవకుల కుటుంబం కొరకు నువ్వు ఏం చెయ్యాలని నువ్వు ముందుగా నిర్ణయం తీసుకున్నావో దానిని నువ్వు పాటించు. నువ్వు అనుకున్న దానిని నెరవేర్చి చూడు. నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఎవరిస్తారో, బలవంతము లేకుండా, సనుగుకోకుండా ఎవరు హృదయపూర్వకముగా ఉత్సాహముగా దేవునికి మనస్ఫూర్తిగా ఇస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సొలొమోను. తన తండ్రి అయిన దావీదు చనిపోయిన తర్వాత దేవుడు సొలొమోనును రాజుగా అభిషేకిస్తాడు. ఆయన అభిషేకించిన మరుక్షణము కృతజ్ఞతతో అతడు ఒక పని చేశాడు. అతడు చేసిన పని ఏంటో మీకు బైబిల్లో చూపిస్తాను, చూడండి. 1 రాజుల గ్రంథము అధ్యాయము 3 4వ వాక్యము 5వ వాక్యము. దావీదు చనిపోయిన తర్వాత దేవుడు ఆ సింహాసనం మీద సొలొమోనును కూర్చుండబెట్టాడు. దానికి కృతజ్ఞత పూర్వకముగా సొలొమోను ఏం చేశాడంటే 4వ వాక్యములో చూడండి, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలులు అర్పించుటకై సొలొమోను రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను
మనస్ఫూర్తిగా అర్పించాడు. ఎన్ని దహన బలులు? ఒకరు బలవంతం చేసి కాదు, ఒకరు సలహా ఇచ్చి కాదు. రాజైన మరుక్షణము కృతజ్ఞత పూర్వకముగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా దేవుడైన యెహోవాకు అతడు 1000 దహన బలులను అర్పించాడంట. అర్పించటం అంటే కానుకలు. దహన బలులను మనస్ఫూర్తిగా అర్పించాడు. బైబిల్ అంటుంది 1 2 1000. చెప్పండి ఎన్నంట? 1000 దహన బలులను అర్పించాడు. అదే రాత్రి ఏం జరిగిందో చూడండి 5వ వాక్యములో. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమైనది దానిని అడుగుము అని దేవుడు అతనితో సెలవీయగా. నన్ను చూడండి, ఉదయకాలము దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళి 1000 దహన బలులను మనస్ఫూర్తిగా దేవునికి అర్పణగా అర్పించాడంట. ఆ అర్పణలను దేవుడు చూశాడు. అతడు హృదయపూర్వకముగా, ఉత్సాహముగా దేవునికి అర్పించిన ఆ అర్పణలను చూడగానే దేవునికి సొలొమోను మీద ప్రేమ కలిగింది. ఏదో ఇవ్వాలి, సొలొమోనుకి ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే అతడు ఉత్సాహముగా నాకు అర్పణలను అర్పించాడు, తిరిగి నేను అతనికి ఏదైనా చెయ్యాలి, తిరిగి నేను అతనికి ఏదైనా చెయ్యాలి అన్న మనసు దేవునికి కలిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆ రాత్రి సొలొమోను నిద్రిస్తున్నప్పుడు కలలో దేవుడు కనబడి, నీకేం కావాలి నన్ను అడుగుము అని దేవుడు సెలవిచ్చాడంట. ఎప్పుడిచ్చాడు దేవుడు సెలవు? ఎప్పుడు అడిగాడు? నీకేం కావాలని నన్ను అడగని. సొలొమోను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఉత్సాహముగా, ఇతరుల బలవంతము కాకుండా ఉత్సాహముగా, హృదయపూర్వకముగా 1000 దహన బలులను అర్పించాడో, ఆ రోజు రాత్రి దేవుడు అతనికి కలలో కనబడి, నీకు ఏం కావాలనో నన్ను అడుగుము అన్నాడు. అర్థం చేసుకోండి, నువ్వు ఎప్పుడు దేవునికి ఉత్సాహముగా కానుకలను, అర్పణలను సమర్పిస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి ఇష్టపడతాడు. ఇక్కడ చూడండి, సొలొమోను ఇచ్చిన తర్వాత దేవుడు కలల్లో కనిపించి అడుగుతున్నాడు, సొలొమోను నీకు ఏం కావాలి నన్ను అడుగుము, నేను ఇస్తానన్నాడు. అప్పుడు సొలొమోను ఏం చేశాడంట? చదువుదాం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడను నీ నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినములు ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనములకు న్యాయము తీర్చునట్లు
నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? చూడండి, దేవుడు అంటున్నాడు, సొలొమోను నీకేం కావాలి? నన్ను అడుగుము అన్నాడు. దేవుడు ఎప్పుడు అడిగాడు ఈ మాటను? తను ఎప్పుడు హృదయపూర్వకముగా 1000 దహన బలులను అర్పించాడో ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ఏదైనా చెయ్యాలి, సొలొమోనుకు ఏదైనా ఇవ్వాలి, ఆ తపన, ఆ మనసు దేవునికి కలిగిందంట. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, మనము దేవునికి ఏదైనా ఇవ్వాలి, ఉత్సాహముగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఈరోజు ఉత్సాహముగా హృదయపూర్వకముగా ఇచ్చేవారు కరువై ఉన్నారు. అందువలన దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించటము కూడా కరువు కనబడుతుంది. కరువు. సొలొమోను అడుగుతున్నాడు, బుద్ధి జ్ఞానములు నాకు కావాలి, వివేకము నాకు కావాలి. నీ జనము నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుటకు నాకు వివేకము గల హృదయమును దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు ఎలా ఉన్నదంట? అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. ఏమని? నీవు దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించు. ఏంటంటే దేనిని? న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని నేనేం చేసి ఉన్నాను? ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. చూడు, నువ్వు ఇచ్చే దానిని బట్టి తిరిగి దేవుడు నీకిస్తాడు. కొంతమంది ఇచ్చే దానిని లెక్కేసుకుంటూ ఉంటారు. మనం ఇంత ఇస్తున్నాం కదా, వారానికి ఇంత వేస్తున్నాం కదా. నేను చెప్తున్నాను, నువ్వు లెక్కేసుకొని ఇవ్వటం వలన నీకు నీ తల మీదికి శాపం వస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకో, నీకు ఎంత వృధా ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసునా? నువ్వు అనుకుంటున్నావు నీ వలన నీకు రూపాయి వేస్ట్ అవ్వట్లేదు. కొంచెం కూర్చొని ఆలోచించు, ఎంత వేస్ట్ ఖర్చు. తెలియకనే మనము కొన్ని లక్షలు, వేల రూపాయలు ట్రీట్మెంట్ కొరకు ఖర్చు పెడుతున్నాం. అది గొప్ప అనుకుంటున్నాం, కానీ వృధా అది. ఎందుకు అంటే మనము ఉత్సాహంగా దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దేవునికి ఇచ్చే విషయము రాగానే లెక్క వేసుకుంటాం. మనము దేవునికి ఇచ్చే విషయములో లెక్కించుకుంటాము, ప్రతిదీ లెక్కేసుకుంటాము. తర్వాత ఇవ్వచ్చులే, సమయాన్ని జాగు చేస్తూ ఉంటాం. అలా ఉండకూడదు. మనస్ఫూర్తిగా, బలవంతము కాకుండా హృదయపూర్వకంగా మనము ఇచ్చినట్లయితే తిరిగి దేవుడు మనకు ఊహించని రీతిలో ఆయన ఇస్తాడండి. సొలొమోను ఊహించలేదు. దేవుడు ఆ రాత్రి కలలో కనబడి నీకేం కావాలనో అడుగుతాడని ఊహించలేదు. ఊహలో కూడా లేదు దేవుడు మాట్లాడతాడు తనతో అని. కానీ గిబియోనులో ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళి 1000 దహన బలులను అర్పించాడంట. 1, 2 కాదు, 1000 సుమ. దేవుడు అది చూసి వెంటనే ఆ రాత్రి కలలో కనిపించి
నీకు ఏం కావాలనో నన్ను అడుగు అన్నాడు. అప్పుడు సొలొమోను అడుగుతున్నాడు, బుద్ధి జ్ఞానము నాకు కావాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇదిగో నీ శత్రు ప్రాణమును నువ్వు అడగక, ఐశ్వర్యమును అడగక, దీర్ఘాయును అడగక, బుద్ధి జ్ఞానములను నువ్వు అడిగావు గనుక నేను నీకు వాటితో పాటు ఐశ్వర్యమును, ఏంటంటే చెప్పండి, ఐశ్వర్యమును, బుద్ధి జ్ఞానములను, దీర్ఘాయును నీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఒక్కసారి చదువుదాం 11వ వాక్యం 13వ వాక్యము నుంచి. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. వేటిని ఇచ్చాడంట? ఐశ్వర్యమును ఇచ్చాడు దేవుడు. రెండవది ఎప్పుడైనా చూడండి, ఐశ్వర్యం ఒకటి ఉంటే చాలదు, ఘనత కూడా ఉండాలి. చాలా మంది డబ్బున్న వాళ్ళకి ఆ ఊర్లోనే విలువ ఉండదు. డబ్బు ఉంటుంది కానీ విలువ ఉండదు. డబ్బు ఉండాలా, డబ్బుతో పాటు మనకి ఏముండాలా? విలువ ఉండాలా. దానినే ఘనత అంటారు. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు ఘనత. ఘనత కూడా దేవుడిస్తేనే. ఘనత, ఐశ్వర్యము ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడంట. 14వ వాక్యం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుసొంతునిగా చేసేదను. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? అంతలో సొలొమోను మేల్కొని అది స్వప్నమని తెలుసుకొనేను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలవబడి మరల ఏం చేశాడంట? దహన బలులను, సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ ఏం చేశాడంట? అరే ఒకసారి అర్పించాడుగా, ఒకసారి 1000 దహన బలులను అర్పించాడు కదా, మరలా రెండోసారి ఎందుకు అర్పించాడంటే సొలొమోనుకు అర్థమైంది, దేవునికి అర్పణలు అర్పించుట వలన దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అది ఎటువంటి ఆశీర్వాదం? దేవుడు అంటాడు, సొలొమోను నీ వంటి మానవుడు సృష్టి ప్రారంభములో గాని ముగింపులో గాని నీ వంటి ధనవంతుడు, నీ వంటి ఐశ్వర్యవంతుడు, నీ వంటి జ్ఞానవంతుడు ఉండనే ఉండబోడు. స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని ఆత్మ మనకు బయలుపరిచే సత్యం ఏంటంటే, నువ్వు దేవునికి ఉత్సాహముగా ఇచ్చుట వలన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమ ఎప్పుడైనా ఏదైనా నీకు వరముగా ఇవ్వాలని కోరుతుందంట. నువ్వు ఉత్సాహముగా దేవునికి ఇచ్చిన దాని వలన దేవుడు తిరిగి ఉత్సాహముగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏదైనా ఇవ్వాలనుకుంటాడు. నువ్వు ఊహించని రీతిలో ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటాడు. కానీ ఫస్ట్ నువ్వు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విషయములో లెక్కలు పెట్టుకోగాకని నేను మరలా చెప్తున్నాను, మీరు ఇవ్వకపోయినా అది మంచిది, కానీ మీరు ఇవ్వటము లెక్కించటం ముందు చూసారా, దేవుడు కూడా నీ విషయములో లెక్క పెడతా ఉంటాడంట. నువ్వు ఎంత లెక్క పెడతావో దేవుడు కూడా నిన్ను నీ విషయములో కూడా లెక్క పెడుతూ ఉంటాడు. దీని గురించి బైబిల్లో ఒక మాట ఉంది, చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఇక్కడ చూడండి. మనుషులకు కనబడవలేనని, ఎవరికంట చెప్పండి, ఎవరికంట? మనుషులకు కనబడవలేనని మనుషుల ఎదుట మీ నీతి కార్యమును చెయ్యకుండా జాగ్రత్త పడుడి. ఎవరి ఎదుట? మనుషులకు కనబడవలేనని మనుషుల ఎదుట మీ నీతి కార్యములు చెయ్యకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అర్థం చేసుకోండి.
లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలేనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము ఎలా ఉండాలంట? రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూడండి, మీరు చేస్తున్న ధర్మము, మీరిస్తున్న కానుకల వలన దేవుడు రహస్యముగా చూసి మీకు ప్రతిఫలమిస్తాడు. అందుకే మీరు ఇచ్చే కానుకలు ఎలా ఉండాలంటే హృదయపూర్వకముగా. పక్కన వాళ్ళ సలహా అడగవద్దు. మీ ఇంట్లో కుటుంబారాధన పెడతారు, పక్కన వాళ్ళని పోయి అడుగుతారు ఎంత పెట్టమంటావు. అదేంటది? నేను పాస్టర్ గారు అడిగారా పెట్టమని? ఎంత ఇవ్వమంటావు? పోయిన వారం మీ ఇంట్లో కూటమి పెట్టారుగా, పాస్టర్ గారికి మీరు ఎంత ఇచ్చారు, నన్ను ఎంత ఇవ్వమంటారు? అర్థం చేసుకో. నిన్ను పాస్టర్ గారు అడగలేదు, నువ్వు ఒకరి సలహా తీసుకోవద్దు. హృదయపూర్వకముగా ఉత్సాహముగా ఇవ్వటము అలవాటు చేసుకోండి. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. దేవుడట నువ్వు ఇచ్చే డబ్బును చూడడంట, నీ చేతిలో ఉన్న కానుకలను చూడడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఏ కండిషన్లో ఇస్తున్నావు, ఏ మనస్సుతో ఇస్తున్నావు, ఏ హృదయముతో ఇస్తున్నావు, దానిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. బైబిల్లో రాయబడి ఉంది కదా, రహస్యమందు చూచు నీ పరమ తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. గ్యారంటీగా ప్రతిఫలం ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చే కండిషన్ మీద ఆధారపడుతుంది. 1000 దహన బలులు అర్పించిన దాని వలన సొలొమోను జీవిత చరిత్ర మారిపోయింది. ఉత్సాహముగా ఇచ్చాడు. దేవుడు అది చూసి అతనికి దీర్ఘాయునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, వివేకమునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, ఘనతనిచ్చాడు. సొలొమోను చరిత్ర మారిపోయింది. చూసారా? రెప్పపాటున ఆయన చరిత్ర మారిపోయింది. కారణం ఏంటంటే ఉత్సాహముగా దేవునికి ఇవ్వటం వలన అతని చరిత్రను దేవుడు మార్చాడు. నేను చెప్తున్నా, మీరిచ్చే కానుక ఏ కండిషన్లో, ఏ హృదయముతో ఇస్తున్నారు, మిమ్మును మీరు పరీక్షించుకోండి. నువ్వు లెక్కేసుకోవటం ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇచ్చిన దానిని ఆయన లెక్కేసుకుంటాడు. ఒక రోజు అడుగుతాడట, నేను నీకు ఇంత ఇస్తే నువ్వు ఇంత ఇచ్చావు. అప్పుడు నీ సమాధానము ఏముండదు, నువ్వు మౌనంగా నిలబడతావు. దేవునికి ఇచ్చే విషయంలో లెక్కలు వద్దు. దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా ఇవ్వు, హృదయపూర్వకంగా ఇవ్వు. ఖచ్చితంగా నీ హృదయమును చూసి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మరలా అదే మాటను చదువుకుందాం. 6వ వాక్యము నుంచి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడంట సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును ఎలా ఇవ్వాలంట? తన హృదయములలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. నీ హృదయములలో, ఎందుకంటే నీ హృదయం అంటే నీ అంతరంగ ఆత్మ, నీ స్పిరిట్, నీ ఆత్మ దేవునికి ఇవ్వమని ఒక ఆలోచన ఇస్తుంది. ఖచ్చితంగా దేవుని ఆత్మ నీ హృదయములో దేవునికి గొప్పగా ఇవ్వమనే ఆలోచన ఇస్తుంది. కానీ
నీ మైండ్, నీ మనసు ఉంది చూసావా, దేవుడు ఇవ్వమన్న దానికంటే సగము, పావంతు, 10 వంతు ఇవ్వటం వలన నువ్వు ఇచ్చి కూడా శాపమును తెచ్చుకుంటావు. ఉపయోగము లేదు. ఇచ్చినావన్న పేరే తప్ప నీకు నష్టములు కలుగుతాయి తప్ప నీకు ఏ ప్రయోజనము కలగదు. ఎందుకంటే నీ హృదయములో ఒకటి అనుకున్నావు, కానీ నువ్వు ఇచ్చేటప్పుడు మరొకటి. రెండిటికి కనెక్షన్ లేదు. మీరు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు హృదయములో అనుకున్నంతగా ఇవ్వక. ఈసారి ఇద్దాములే వద్దు, ఈసారి చూద్దాములే వద్దు. నీ హృదయములో అనుకున్నది నెరవేర్చి చూడు, నీకు ఎంత ఫలితం వస్తుందో నీకు అర్థమవుతుంది, నీకు ఎంత లాభం వస్తుందో నీకు అర్థమవుతుంది. బైబిల్ అంటుంది, ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. 8వ వాక్యం చూడండి. అన్నిటి యందును ఎల్లప్పుడును మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడు? విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడంట. దేవుడు ఎటువంటి వాడంట? విత్తువానికి విత్తనములు, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేసి ఆ విత్తనమును ఏం చేస్తాడంట? విస్తరింపచేసి మీరు ప్రతి విషయములోను పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఒక మాట చూడండి. దేవుడంట విత్తనములను దయచేస్తాడంట. దేనిని దయచేస్తాడంట? విత్తనములు. ఎందుకంటే రీప్రొడక్షన్ కొరకు, పునరుత్పత్తి కొరకు విత్తనములు మనకు అవసరం. దేవుడంట విత్తనములను మనకు దయచేస్తాడంట. మీరు ఆ మాటను జాగ్రత్తగా చూడండి. విత్తనములను దయచేసి ఆ విత్తనములను విస్తరింపచేసేది దేవుడు. విత్తనములను దయచేయువాడు ఆయనే, ఆ విత్తనములను విస్తరింపచేయువాడు కూడా ఆయనే. కానీ దేవుడు దయచేసిన విత్తనములను మనము చల్లకుండా, విత్తకుండా దాచుకున్నట్లయితే దేవుడు వాటిని విస్తరింప చెయ్యడు. అర్థం చేసుకోండి. విత్తనములు డబ్బుతో సమానము. నువ్వు వేస్తున్న కానుకలు విత్తనములతో సమానము. నువ్వు విత్తుతున్న ఒక్కొక్క విత్తనము కానుకలతో సమానము. అర్థం చేసుకో. నువ్వు మందిరానికి ఇస్తున్న కానుకలు, దైవజనులు చేతిలో పెడుతున్న కానుకలు ప్రతిదీ విత్తనములతో సమానమంట. వాటిని దేవుడు విస్తరింప చేస్తాడు. ఎప్పుడు తెలుసిన? దేవుడిచ్చిన విత్తనములను తిరిగి నువ్వు విత్తాలి. పునరుత్పత్తి కొరకు తిరిగి విత్తాలి. రీప్రొడక్షన్ కొరకు తిరిగి విత్తాలి. దేవుడు నీకు ఇచ్చిన ధనమును తిరిగి నువ్వు విత్తినప్పుడు ఆయన సన్నిధిలో, అప్పుడు ఆ యొక్క విత్తనములను ఆయన విస్తరింప చేస్తాడంట. బైబిల్లో చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఇస్సాకు. ఆదికాండము 26వ అధ్యాయం 12-13 నేను చదువుతాను చూడండి. ఆదికాండము అధ్యాయము 26, 12, 13 ఇక్కడ ఇలా రాయబడి ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి, ఏం వేసాడట? మీరు మాట్లాడితేనే వినటానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏం వేశాడు? ఏం వేశాడు? విత్తనములు బిగబట్టాడా? విత్తనములు వేశాడా? చెప్పండి. విత్తనములు బిగబట్టాడా? విత్తనములు వేశాడా? దేవుడు దయచేసిన విత్తనములను బిగబడుతారు చాలా మంది. దేవుడిచ్చిన రాబడిని, దేవుడిచ్చిన ధనమును బిగబడుతారు దేవునికి ఇవ్వకుండా. బైబిల్ ఏమంటుంది తెలుసునా?
ధాన్యమును బిగబొట్టు వారిని, సామెతలు అంటుంది ఏంటంట, ధాన్యమును బిగబొట్టు వారిని ప్రజలు ఏం చేస్తారంట, శపిస్తారు. ధాన్యమును బిగబొట్టు వారిని ప్రజలు శపిస్తారంట. అలాగనే ధాన్యమును తిరిగి విత్తకుండా చల్లకుండా ఎవరు బిగబొడతారో వారికి ఏ ప్రయోజనము లేదు సుమా. సో బైబిల్ అంటుంది, అతడు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడంట. స్తోత్రం చెప్దామా. దేవుడైన యెహోవా అతనిని ఏం చేశాడు, ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఏమయ్యాడంట, అభివృద్ధి పొందుచూ వచ్చాను. కారణం ఏంటి తెలిసిన, విత్తనములు క్రమము తప్పకుండా ఏం చేస్తున్నాడు, వేస్తున్నాడు. విత్తనములు అనగా నువ్వు వేస్తున్న కానుకలతో సమానం. మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలో విత్తనములు అనబడిన కానుకలను వెయ్యాలి. అప్పుడు నువ్వు అభివృద్ధి అవుతావంట. దేవుడు నిన్ను 100 ఫలింప చేస్తాడు. క్రమక్రమముగా నీ ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి అవుతాయి. కారణం ఏంటి తెలిసిన, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కొరకు నమ్మకంగా ఇస్సాకు వలె విత్తనములుగా పిలువబడుతున్న కానుకలను వెదజల్లుతున్నావు. ఎవరు వెదజల్లుతారో వారు విస్తారమైన పంటను కోస్తారు. స్తోత్రం చెబుదామా, స్తోత్రం చెబుదామా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా చూడండి, దేవుని వాక్యానికి వెళ్దాం. లూకా సువార్తలో మన ప్రభువైన యేసు ఇలా మాట్లాడాడు. 6వ అధ్యాయము 38వ వాక్యములో అందరు కలిసి చదువుదాం ఈ మాటను. ఏమని రాయబడింది చదవండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఏంటంటే చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలా ఇవ్వాలంట, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని ప్రభు చెప్పెను. ప్రభు ఏమంటున్నాడు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. సామెతలు 21:26 వాక్యం. సామెతలు 21:26 వాక్యం. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును. నీతిమంతుడు ఎలా ఉంటాడంట, వాడి గుణలక్షణం వెనుక తీయక ఏం చేస్తా ఉంటాడంట, ఇస్తూ ఉంటాడంట. నీతిమంతునిలో ఉన్న ఒక గుణలక్షణము ఇచ్చే గుణలక్షణం. వాడు బిగపట్టడు, వాడు వెనుక తీయడు ఇచ్చే విషయంలో. బైబిల్ అంటుంది, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును. అదే సామెతలు 11వ అధ్యాయము 24వ వాక్యము 25వ వాక్యము. సామెతలు 11వ అధ్యాయము వాక్య భాగములు 24, 25. ఈ మాటలను ఒకసారి చదువుదాం అందరం కలిసి. ఏమని రాయబడి ఉంది, వెదజల్లి, చెప్పండి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు గలవరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు గలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. మీకు తెలుసునా, మీలో ఒకవేళ ఈ సంవత్సరం డబ్బులకు ఇబ్బంది పడుతున్నారా, డబ్బులు సరిపోవటం లేదా, దానికి కారణం ఏంటి తెలిసినా, తగిన దానికన్నా మీరు తక్కువ ఇవ్వటం వలన. మీరు అనుకుంటారు తక్కువ ఇస్తే మనకు మిగులుతుంది, తక్కువ ఇస్తే మనకు దేనికో దానికి ఉపయోగపడుతుంది. లేదు సుమా, నువ్వు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిని కొని తెచ్చుకుంటున్నావు. చాలామంది కుటుంబాలలో డబ్బులు సరిపోవట్లేదు. డబ్బు సరిపోక వీలైనంత వరకు పిసినారితనం చేస్తున్నారు. వీళ్ళు అనుకుంటారు పిసినారితనం చేస్తే డబ్బు మిగులుద్దని. నువ్వు ఒకవైపు పిసినారితనం చేసే డబ్బు అంట మరొక వైపులో పోతూ ఉంటుందంట.
నువ్వు ఒకవైపు బిగబడుతున్నావు, మరొక వైపు పోతూ ఉంటాయి. ఎట్లా తెలిసిన? ఈ మధ్య కాలంలో కాకినాడలో ఎవరో రేషన్ బియ్యం అంట కొన్ని వేల టన్నులు దాచిపెట్టారంట. ఎన్ని రోజులు దాచిపెట్టారు? ఎన్నో కోట్లు విలువైన డబ్బు ఒకేసారి పట్టుకున్నారు. మొత్తము గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం తీసుకున్నారు. ఇంట్లో మనం దాచిపెడతాం ధాన్యమును ఎవరికి ఇవ్వకుండా, కానీ మనకు తెలియకుండా ఎలుకలు వాటికి కన్నం పెడుతుందంట. మనం దాచిపెడుతుంటే ఎలుకలు వచ్చి వాటిని పాడు చేస్తూ ఉంటుందంట. అర్థం చేసుకోండి. నేను నా మాటలు చెప్పలేదు, బైబిల్లో ఉన్న వాటిని మీకు చూపిస్తున్నాను. వాక్యం ఏమంటుందో చూడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు గలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, ఏంటంట చెప్పండి, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు గలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. అర్థం చేసుకోండి. ఔదార్యము గలవారంట పుష్టి నొందుదురు. నీళ్లు పోయు వారికి ఏమి పోయబడును? నువ్వు ఏం పోస్తావో తిరిగి నీకు అదే పోయబడుతుంది. నువ్వు ఏమి ఇస్తావో తిరిగి అదే నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏ విత్తనము వేస్తావో తిరిగి అదే పంట నీకు ఇవ్వబడుతుంది. నీవు పోసే పంట నువ్వు విత్తుతున్న విత్తనం మీద ఆధారపడుతుంది. మనం ఏం చేస్తామంటే తక్కువ విత్తనం చల్లి ఎక్కువ పంటను ఎదురు చూస్తాం. అది జరగదు, అది జరగదు. నువ్వు మనస్ఫూర్తిగా, నువ్వు హృదయపూర్వకంగా వెదజల్లి చూడు. ముందు దేవునికి ఇచ్చి చూడు. ముందు దేవుని సన్నిధిలో చల్లి చూడు విత్తనములను. తిరిగి దేవుడు నీకు విస్తారమైన పంటనిస్తాడు. ఇక్కడ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వాక్యములు చూస్తే, కొరింథీ సంఘములో ఒక పద్ధతిని పౌలు నేర్పుతున్నాడు, విశ్వాసులకు నేర్పుతున్నాడు. అది ఏంటో మీకు నేను చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయము 16, 1-2 వాక్యములు నేను చదువుతాను. చూడండి. పరిశుద్ధుల కొరకైన సంద. దేనికంట అది? ఎవరి కోసమంట? చెప్పండి, ఎవరి కోసమంట? పరిశుద్ధుల కొరకైన సంద విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి. నేను వచ్చినప్పుడు సంద పోగు చేయకుండా ప్రతి ఆదివారం, ఏంటంట చదవండి, ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును, ఈ మాటను ఒత్తి చదవండి, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. తాను వర్ధిల్లిన కొలది అంట. సంద ఎలా ఇవ్వాలి? కానుకలు ఎలా ఇవ్వాలి? మనం చూడు, వారం 10 రూపాయలు వేస్తూ ఉంటాం. రోజుకు రాబడి 500 ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు. వారానికి 2000 ఉంటుంది, 3000 ఉంటుంది, 10 రూపాయలు. బైబిల్ ఏమంటుంది? నువ్వు వర్ధిల్లే కొలది, నువ్వు వర్ధిల్లే కొలది, నువ్వు వర్ధిల్లే కొలది నువ్విచ్చే కానుకలు కూడా, నువ్వు ఇచ్చే సందా కూడా వర్ధిల్లాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఏనుగంట 40 టన్నులు భోజనం తింటదంట. ఎన్ని టన్నులు? మాట్లాడండి, ఎన్ని టన్నులు? ఒక ఏనుగ ఎంత తింటదంట? 40 టన్నులు భోజనం తిని 40 టన్నులు మల విసర్జన చేస్తుందంట. 40 టన్నులు భోజనం తిని 40 టన్నులు మల విసర్జన చేస్తుందంట. అంటే దాని అర్థం ఏంటి? ఎంత తింటుందో తిరిగి అంత ఏం చేస్తుందంట? మల విసర్జన. దీనిని బట్టి దాని ఆరోగ్యాన్ని తెలుసుకుంటారంట. నువ్వు 3 పూటలు తిని 2 రోజులు తిని ఒక్కసారి కూడా నువ్వు బయటికి వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటి తెలిసిన? ఆరోగ్యం సరిలేదని అర్థం.
నువ్వేం 3-4 సార్లు తింటావు ఒక రోజుకి, ఒక పూట కూడా వెళ్ళవు. దాని అర్థం ఏంటంటే నీకు జబ్బు ఉందని అర్థం. అట్లాగనే నువ్వు ఎక్కువ రాబడి సంపాదించి దేవునికి ఇవ్వకుండా నువ్వు ఉంటున్నట్లయితే నీ సంపాదన, నీ డబ్బు జబ్బుతో నిండినది. అది ఎవ్వరికి ఉపయోగపడదు. అకౌంట్ పెరుగుతూ ఉంటుంది, సంవత్సరానికి నీ రాబడి పెరుగుతుంది, దాన్ని చూస్తూ ఉంటావు, దాన్ని వాడుకోలేవు. డబ్బు పెరుగుతుంది, దాన్ని చూస్తూ ఉంటావు, దానిని ఖర్చు పెట్టి తినలేవు. ఆస్తి పెరుగుతూ ఉంటుంది, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి, నువ్వు వాడుకోలేవు. ఎందుకు తెలుసునా? ఐశ్వర్యమునిచ్చేదే దేవుడంట. ఆ ఐశ్వర్యమును అనుభవించటానికి శక్తిని కూడా ఎవరు ఇవ్వాలంట? దేవుడే. చూడు, డబ్బు ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించరు, డబ్బు ఉన్న వాళ్ళు తినరు, డబ్బు ఉన్నవారు కడుపు నిండా తినరు. నేను చెప్తున్నాను, వారికి ఏదైనా దొరుకుద్దని బయట ఆశపడతారు, ఎవరైనా వండి పెడతారని ఆశ పెడతారు, దొరకదు. అదొక శాపం. ఇంట్లో కోళ్ళు ఉంటాయి, కోడి కూర కోసం ఈ ప్రాణం కొట్టుకులాడుతూ ఉంటుంది, తెలుసా? ఇంట్లో అన్నీ ఉంటాయి, చెట్టుకు కాయలు ఉంటాయి, కోసుకొని తినబుద్ధి కాదు. గేదెలు సమృద్ధిగా పాలు ఇస్తాయి, ఆ పాలు తాగి బలాన్ని తెచ్చుకోవచ్చు కదా, తాగబుద్ధి కాదు. శాపము. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. శాపములు ఏంటి తెలిసిన? ద్రాక్ష తోటలు కలిగిన వారంట ద్రాక్ష పండ్లు తినరంట. శాపం అది. తోట నీది, దాని పండు ఇంకొకటి తింటాడంట. మీరు ఇల్లు కట్టుకొందురు గాని అందులో మీరు నివాసము చెయ్యరు. ఏంటది? శాపము. మీ ఆస్తిని ఇంకొకటి తింటాడు. ఇంట్లో దాచుకుంటారు, పెరుగు పక్కనోళ్ళకు పెట్టవు, నువ్వు తినవు, పిల్లి వచ్చి తినిపోతా ఉంటుంది. కోడి కూర వండుకున్నావు, మీ అత్తగారికి పెట్టవు, మీ మామకు పెట్టవు, కానీ కుక్క వచ్చి నాకెళ్ళిపోతా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, ఒకరికి పెట్టము, అది వృధా అవటమే, పాడవటమే తప్ప పిసునారితనము. బైబిల్ అంటుంది, వెదజల్లిన వారంట అభివృద్ధి పొందుతారంట. ఏంటంటే చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏంటంటే చెప్పండి. వెదజల్లేవారు ఏమవుతారంట? పౌలు అంటున్నాడు, మీరు వర్ధిల్లే కొలది, మీరు వర్ధిల్లిన కొలది, మీరు వర్ధిల్లిన కొలది. నువ్వు ఎంత అభివృద్ధి అవుతున్నావో నువ్వు ఇచ్చే కానుక కూడా పెరగాలి. 1000 రూపాయలు జీతం అంటే ఆ 1000 రూపాయలకి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? 10,000 జీతం అయితే ఆ 10,000కు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు అంటే 1000 రూపాయల జీతం ఉన్నప్పుడు ఎంత ఇస్తున్నావో 10,000 రూపాయల జీతం వచ్చినప్పుడు, 1,00,000 రూపాయలు రాబడి వచ్చినప్పుడు కూడా నువ్వు అంతే ఇస్తున్నావు. పంట వర్ధిల్లుతున్నది కానీ నువ్వు ఇచ్చేది వర్ధిల్లటం లేదు. పౌలు అంటున్నాడు, మీరు వర్ధిల్లే కొలది. ఎలా ఇవ్వాలంట మనము? చెప్పండి, ఎలా ఇవ్వాలంట? 100 రూపాయలు ఇవ్వటం అందరికీ ఈజీ. 10,000 ఇవ్వాలంటే మనసు రాదు. 5,000 ఇవ్వాలంటే మనసు రాదు. కానుకలు అనేది నేను చెప్తున్నాను, ఎంతో నమ్మకము, విశ్వాసము, ధైర్యం ఉంటేనే ఇవ్వబుద్ధి అవుతుంది. కానుకలు అందరి వలన కాదండి. ఒక బాబు నాకు ఫస్ట్ 2,000 పంపాడు. 2,000 ఒకేసారి 4,000గా మారింది. 4,000 నెల నెల పంపేవాడు, తర్వాత 5,000, తర్వాత 7,000, తర్వాత 8,000, తర్వాత 8,500, తర్వాత 9,500, ఇప్పుడు 10,000. నెల నెల 10,000 పంపుతున్నాడు. కారణం ఏంటి? అతడు వర్ధిల్లే కొలది అతడు ఇచ్చే కానుక కూడా ఏమవుతుందంట?
అతను లెక్కేసుకుంటే నాకైతే అతని ద్వారా సంవత్సరానికి 1,20,000 వస్తుంది. ఇప్పటి నుంచి కాదు, కనీసం 6-5 సంవత్సరం నుంచి నెలకు 10,000. అలా అనుకుంటే ఆయన మందిరానికి కాదు సుమా, నాకు నా కుటుంబానికి దశమ భాగంగా పంపిస్తున్నాడు. అతడు ఒకడి వలన నేను 8 లక్షల దాకా పొంది ఉంటాను. మరలా పైపెచ్చుకి చర్చి పనికిస్తాడు. అతడు ఇచ్చేది నేను చెప్పటమే తప్ప ఏనాడు పాపం అతడు చెప్పుకోదు. తను ఇచ్చేది కాకుండా వాళ్ళమ్మగారు కూడా ఇవ్వటం. నేను యథార్థంగా చెప్తున్నా, ఆ కుటుంబం నుంచి 15,000 వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వారు వర్ధిల్లే కొలది వారు ఇచ్చేది కూడా వర్ధిల్లుతుంది. వాళ్ళు అనుకోవచ్చుగా, ఎందుకు 10,000 ఇవ్వాలి నెలకి, దేనికి ఇవ్వాలా? ఎందుకంటే వాళ్ళు బైబిల్ని చదువుతున్నారు, బైబిల్లో రాయబడిన విషయాలను వాళ్ళు గ్రహించారు, నమ్ముతున్నారు, లోబడుతున్నారు. అతను వచ్చి డబ్బా కొట్టుకోవట్లేదు. నేను చెప్తున్నాను, ఎంతో మందికి చెప్పాను. మా యవనస్తుడు అతడు వర్ధిల్లే కొలది అతడిచ్చే కానుక కూడా ఏమవుతుందంట, వర్ధిల్లుతుంది. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 16-17 వాక్యములు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16-17. 16వ వాక్యంలో చూడండి. ఏటికి 3 మార్లు, అంటే సంవత్సరానికి 3 మార్లు, అనగా పొంగని రొట్టెల పండగలోను, వారముల పండగలోను, పర్ణశాలల పండగలోను. ఈ మాటను అందరు కలిసి చదువుదామా? నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ, ఎవరంట? స్త్రీల మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడవలేను. మగవారందరూ దేవుని సన్నిధిలో కనబడాలంట. అలా దేవుని సన్నిధిలో కనబడేటప్పుడు ఒట్టి చేతులతో, ఏంటంట, ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది దేవునికి ఏం చెయ్యాలంట? చూసారా, పురుషులు ఒట్టి చేతులతో దేవుని మందిరానికి రాకూడదు, దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుడు నీకు అనుగ్రహించిన, ఏం చేశాడంట? దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును, అంటే ప్రతి మగవారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంట ఒట్టి చేతులతో రాకుండా దేవుడు తనకు అనుగ్రహించిన తన శక్తి కొలది ఇవ్వవలేను. స్తోత్రం చెప్దామా? ఒకసారి సౌలు గాడిద కనపడకుండా మిస్ అయింది. సౌలు వాళ్ళ గాడిద కనపడలేదు. ఆ గాడిదను వెతుకుతూ వెళ్తున్నారు సౌలు తన పనివాడు. 3 రోజులైనా గాడిద దొరకలేదు. అప్పుడు పనివాడు అంటున్నాడు, అయ్యా ఇంత దూరం వచ్చాం, కొంత దూరానికి వెళ్తే ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు సమూయేలు. ఆయన దగ్గరికి వెళితే మన గాడిద ఎక్కడ ఉన్నదో దైవ దృష్టి ద్వారా చెప్తాడు. అందుకు సౌలు ఏమన్నాడు తెలిసిన? నా చేతిలో ఏమీ లేదు, ఒట్టి చేతులతో నేను దైవజనుని దగ్గరికి వెళ్ళలేను. ఏమన్నాడు చెప్పండి? నా చేతిలో ఏమీ లేదు, ఒట్టి చేతులతో ఎవరి దగ్గరికి వెళ్ళలేను. దాని అర్థం ఏంటంటే, ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళరు. అప్పుడు పనివాడు అంటాడు, ఇదిగో నా దగ్గర ఇది ఉన్నది.
ఆ కానుకలను తీసి అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనునకు ఆ అర్పణలను కానుకలను ఇచ్చిన తర్వాత దైవజనుడు తన దివ్య దృష్టి ద్వారా గాడిద ఎక్కడ ఉన్నదో తెలియచేశాడు. దైవజనుడు అడిగాడా, నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఒట్టి చేతులతో రాకూడదు, ఏదైనా తీసుకురావాలని దైవజనుడు చెప్పాడా? మరి సౌలు ఎందుకు వెళ్తున్నాడు అట్లా? ఎందుకంటే దైవజనుణ్ణి గణపరిచిన దేవుని ఏం చేసినట్లంట. అది పాత నిబంధనలో ఒక దైవజనుణ్ణి ఆ విధంగా గణపరుస్తారు. సునేమిరాలని ఒక స్త్రీ ఉంది. తన భర్తతో ఇలా చెప్తుంది, నా యజమానుడా, మన ఇంటికి తరచూ ఒక దైవజనుడు వస్తూ వెళ్తున్నాడు. అతడు వచ్చి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో బస చేయటానికి మన మేడ గది మీద ఒక గదిని కట్టుదాం దైవజనుని కొరకు. ఆ గదిని కట్టి ఆ గదిలో ఒక పడక వేద్దాం, మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభం పెడదాం. ఎందుకంటే అతడు మంచి దైవజనుడు. అతడు వచ్చి మన ఇంట్లో బస చేస్తే, అతడు వచ్చి మన ఇంట్లో నిద్రిస్తే మనకు ఆశీర్వాదకరం. ఆ దైవజనుడు అడగలేదు, కానీ ఈమె మనస్ఫూర్తిగా దైవజనుని కొరకు భర్తతో చెప్పి తన ఇంటి పైన ఒక మేడ గదిని కట్టి అందులో ఒక మంచము వేసి, పరుపు వేసి, ఒక దీపస్తంభం పెట్టడానికి ఒక బల్ల, కూర్చోటానికి ఒక కుర్చీని ఏర్పాటు చేసింది. దైవజనుడు వచ్చి ఆ మంచం మీద పండుకున్నప్పుడు ఏదైనా ఈ కుటుంబానికి సహాయం చేయాలని ఆయన మనసులో కోరాడు. అప్పుడు తన పనివాడైన గెహాజీని పిలిచి, గెహాజీ, నా వలన వారికి ఏం కావాలనో అడుగంటే అప్పుడు గెహాజీ అంటాడు, వారికి ఒక కొదువు ఉంది, సంతానము లేదు. ఏమిటి ఆ కొదువు అంట? చాలా కాలము నుండి వారు పిల్లలు లేక బాధపడుతున్నారు. అప్పుడు దైవజనుడు అంటాడు, ఆమెను పిలువు అనగానే గెహాజీ వెళ్ళి పిలిచినప్పుడు మరుసటి సంవత్సరం ఇదే రోజున నీ చేతిలో మగ శిష్యుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆమె ఏమన్నా తెలిసిన, మీరు అలా అనవద్దు అంటది. ఎందుకంటే బిడ్డల కోసం ఎదురు చూసి నిరుత్సాహములో ఉన్నారు. కానీ ఈరోజు దైవజనుడి యొక్క నోటి మాటల వలన వారికి ఒక దీవెన కలిగింది. మరుసటి సంవత్సరములో నీ చేతిలో మగ శిష్యుడు ఉంటాడు. మరుసటి సంవత్సరము దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చేతిలో దైవజనుడు చెప్పినట్లుగా మగ శిష్యుడు పుట్టాడు. స్తోత్రం చెబుదామా? ఎందుకు ఇది చెప్తున్నానంటే, దైవజనుడు దీవించటానికి ఆ మనసు ఎందుకు వచ్చిందంటే, దైవజనుని గురించి, ఆయన బాగోలు గురించి ఆ కుటుంబం ఆలోచించింది. ఈరోజు సంఘములో చూడండి, దైవజనుల గురించి, కుటుంబం గురించి ఎవ్వరూ ఆలోచించరు. వారి పిల్లల చదువులు ఏంటి, మన కోసం ప్రార్థిస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, వారి బాగోలు ఏంటి, వారి ఇంటి పరిస్థితి ఏంటి, ఈరోజు ఎవ్వరూ ఆలోచించేవారు లేరు. దైవజనుడేమో మా సంఘస్థులు ఇండ్లు కట్టుకోవాలి, మా సంఘస్థులు బాగుండాలి, మా సంఘ బిడ్డలు బాగా చదువుకోవాలి. విశ్వాసులు ఇండ్లు కట్టుకుంటారు, మళ్ళా గుడికి రారు. అయ్యో, నా దైవజనుని ఇంటి చుట్టూ సరిలేదే, ఒక్కడైనా ఆలోచించిన వాడు లేడు. మా బిడ్డల ఉద్యోగాల కొరకు, మా పిల్లల వివాహాల కొరకు ప్రార్థించుకున్నాం, అవి జరిగిన తర్వాత మందిరానికి కూడా రారు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుని నమ్ముట వలన మేము బ్రతికున్నాం, లేకపోతే ఉండటం చాలా కష్టం. ఎవరైనా రూపాయి ఇచ్చినా ఈ మందిర నిమిత్తం ఇస్తారే కానీ దైవజనుడు కుటుంబ నిమిత్తం, పిల్లల నిమిత్తం ఇచ్చిన వారు కనబడటం లేదు. ఒక పూజారి అంటారు, వచ్చిన వాళ్ళందరూ ఈ గుడికి చేస్తున్నారు కానీ ఆ గుడికి పూజలు చేస్తున్న నా గురించి పట్టించుకోవట్లేదని ఆ పూజారి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అర్థం చేసుకోండి. సునేమియురాలు దైవజనుని గురించి ఆలోచన చేయుట వలన దైవజనుడు నోటి మాటల ద్వారా దీవించాడు. ఆ దీవెన గర్భఫలము కలిగింది. ఇంకొక సందర్భములో ఆ కుమారుడు చనిపోతాడు. దైవజనుడు వచ్చి చనిపోయిన కుమారుని బ్రతికిస్తాడంట. స్తోత్రం చెప్పండి. దేవుడు దైవజనుల ద్వారా మేలు చేస్తాడు మన కుటుంబాలకు. దైవజనుల ద్వారా మన కుటుంబాన్ని సరిదిద్దుతాడు.
దైవజనుల ద్వారా మనలను గద్దిస్తాడు దేవుడు. అందుకే నీ కానుకలు కానీ, నీ దశమ భాగాలు కానీ మనస్ఫూర్తిగా మీరు తీసుకుని రావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దావీదు ఒక మాట చెప్తాడు, ఆ మాట చదివి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము. ఇక్కడ చూడండి ప్రియులారా, దావీదు తన వృద్ధాప్యములో చనిపోయే ముందు దేవునితోనూ ప్రజలతోనూ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను స్పీడ్గా చదువుతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వాక్యం. బైబిల్ చదవగలిగిన వారు చూడండి, చదువు రాని వారు నేను చెప్పినప్పుడు చదువుతున్నప్పుడు వినండి. 1వ వాక్యం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలా సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహూ గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల విలువ పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల సొలువరాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండి పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగులు. 8,000 ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. దేని కొరకంట? దేవుని మందిరం కొరకు. ఈ దినమున యెహోవా ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చు వారిపైన మీలో ఉన్నారా? ఏమంటున్నాడు? మనస్పూర్వకముగా దేవుని మందిరం కొరకు ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? 6వ వాక్యం. అప్పుడు పితరులు ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనస్పూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. ప్రజలు ఇచ్చారంట. తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కస మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఏం చేశారంట? ఏ మనసుతో ఇచ్చారు? ఇసుకుకున్నారా? సణుకుకున్నారా? తిట్టుకున్నారా? ఇచ్చేవాళ్ళు ఎలా ఇచ్చారంట? పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనస్పూర్వకముగా ఇచ్చినందున జనులందరూ ఏమయ్యారంట? సంతోషపడురి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా నిరంతరము
స్తోత్ర అర్హుడవు యెహోవా. భూమి ఆకాశముల యందుండు సమస్తము నీ వశము. చెప్పండి, భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నది. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఈ మాటను అండర్లైన్ చేయండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరి వలన అంట? దేవుని వలన ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి బలము ఇచ్చు వాడవును ఇవే. ఈ మాటను ఒకసారి అందరు చదవండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనంత మాత్రపు వాడను, నా జనులంత మాత్రపు వారు, సమస్తము నీ వలన కలిగి ఉన్నది. స్తోత్రం చెప్దామా? మనం కలిగి ఉన్నదంతా ఎవరి వలన? మనం అనుకుంటాము మనం కష్టపడితే వచ్చిందని. లేదు సుమా, దేవుని వలన ఐశ్వర్యము గొప్పతనము కలుగుద్దంట. 20 సంవత్సరం ముందు నీ రాబడి, నీ అకౌంట్ బ్యాలెన్స్ ఒకసారి లెక్కేసుకో. ఈరోజు నీ పరిస్థితి చూడు, నువ్వు ఎంతో అభివృద్ధి అయ్యావు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బైబిల్ అంటుంది దేవుని వలన కలిగినది. వాక్యం అంటుంది కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటున్నాడు, ఈ ప్రకారము మనస్ఫూర్తిగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలన కలిగేను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చును. అంటే దాని అర్థం ఏంటి? నీ వలన మాకు కలిగి ఉన్నది, అందులో కొంత మాత్రమే తిరిగి మీకు ఇస్తున్నాం. దేవునితో, దేవా, మాకు కలిగినది నీ వలన, అందులో నేను కొంత మీకు తిరిగి ఇస్తున్నాను. నువ్వు ఇచ్చిన దానిలో నేను తిరిగి ఇస్తున్నాను. అవును సుమా, నువ్వు ఇస్తున్న కానుక దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి నువ్వు ఇస్తున్నావు. అర్థం చేసుకో. అంత గొప్ప దావీదు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ స్వ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వలన మేము నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉండువాడొక్కడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ చదువమా, ఆ సమస్త దానమును నీ వలనే కలిగినది, అంతయు నీది అయి ఉన్నది. చూడండి ఆయన తర్వాత 17 చదువమ్మా. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఎలా ఇస్తున్నారంట వాళ్ళు? చెప్పండి, ఎలా ఇస్తున్నారంట? దావీదేమంటున్నాడు? నీవు మాకిచ్చిన దానిలో కొంత తిరిగి మీకు ఇస్తున్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు తెచ్చే దశమ భాగం,
నువ్వు ఇచ్చే కానుక అది నీది కాదు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి నువ్వు తీసుకొని వస్తున్నావు. ఈరోజు చూడండి, నువ్వు ఇచ్చే కానుక ఎంత తక్కువ తెలిసిన 10 రూపాయలు. నీ వార రాబడి చూడు, నువ్వు ఇచ్చే కానుక చూడు, ఎంత దరిద్ర స్థితి. నువ్వు అభివృద్ధి అవుతున్నావు, కానీ ఇవ్వటానికి మనస్సు లేదు. ఇవ్వటానికి మనస్సు లేదు. నీకు మనసు లేనప్పుడు దేవుడు తిరిగి నీకు ఎలా ఇవ్వగలడు? దేవునికి ఇచ్చి చూడు మనస్ఫూర్తిగా, ఒట్టి చేతులతో కాదు. నువ్వు దీవించబడే కొలది, నువ్వు వర్ధిల్లే కొలది, నువ్వు ఇచ్చే కానుకలు కూడా వర్ధిల్లాలి. నువ్వు ఇచ్చే కానుక పెరగాలి. ఒకరిని చూడవద్దు. నువ్వు నీ దేవుడు, మనస్ఫూర్తిగా ఇవ్వు. నువ్వు అనుకుంటావు మనం ఇచ్చేస్తే దైవజనులు గొప్పలు అయిపోతారు. నువ్వు అనుకుంటావు మనం ఇచ్చే దాని వలన దైవజనులు. నువ్వు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. నేనే చెప్తున్నా కదా, నాకు ఎవరెవరు ఇస్తున్నారు ఏ పాస్టర్ కూడా చెప్పరు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అప్పుడు నువ్వు లెక్కేసుకో, నువ్వేంటి ఇచ్చేది. మీరు అనుకుంటారు, ఒకడన్నాడు 2002లో 10 రూపాయలు కానుక. అమ్మ, ఇక మనం వేసే కానుకల వలన అమ్మగారు వాళ్ళు చీరలు కడతారు, చీరలు మారుస్తారు. వాడు ఎంత తప్పుగా అర్థం అంటే వీడిచ్చే 10 రూపాయలు కానుక వల్ల చీరలు కట్టుకుంటారంట. వాడు ఆగిపోయి 20-24 సంవత్సరం అయింది. నేను అంటానమ్మా, ఆదివారం రోజు కూడా నువ్వు వైట్ చీర కట్టడం మానుపోయి ఇక్కడి నుంచి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న చీరలు కూడా సంఘస్థులు చూడాలా. నేను ఒకటే చెప్తున్నాను, ఒక చెయ్యి మూయబడితే, ఒక ద్వారం మూయబడితే నాకు ఎన్నో ద్వారాలు తెరవబడతాయి. నేను యథార్థంగా చెప్తున్నాను. దేవుడు ఎవరో ఒకరి ద్వారా మా అక్కరలను, మా అవసరతలను ఎరిగి ఎవరో ఒకరి ద్వారా సహాయము చేస్తున్నాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు కానుకలు సహాయం చేస్తున్నారు. ఎవరో ఒకరు వచ్చి ప్రార్థించుకొని ఒట్టి చేతులతో కాకుండా చేతులు పెట్టి వెళ్తారు. ఆ విధంగా వచ్చే డబ్బులతోనే ఈ మందిర పనులు కానీ, మా కుటుంబ మెయింటెనెన్స్ కానీ, మా వ్యక్తిగత అవసరతలు కానీ నేను తీర్చుకోగలుగుతున్నాను. నేను ఒక్కటే నమ్మాను, దేవుడే ఇస్తాడు, దానికి ఎవరో ఒకరు బలి అవుతారంట. అంటే దేవుడు ఎవరో ఒకరిని ఎంచుకుంటాడంట, వారి ద్వారా వారి అవసరతలను దేవుడు తీరుస్తాడంట. ఎంతోమంది ఇచ్చేవాళ్ళు ఆగినా, ఎంతోమంది దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయినా, దేవుడు మాత్రం ఎవరో ఒకరి ద్వారా ఇస్తూ ఉంటాడు. నేను అందుకే చెప్పాను ఒక ఆదివారం, రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఎవరంట, ఉత్తముడు, ఆయన మంచివాడు. నువ్వు ఆయనకి ఉత్సాహంగా మనస్ఫూర్తిగా ఇచ్చి చూడు. ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, ఎవరిని సలహా అడగవద్దు. దేవుడు అన్నాడు, నీ ఒకే ఒక కుమారుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నాడు. అబ్రహాము తన భార్యతో కూడా చెప్పలేదు, తన కుమారుని తీసుకెళ్ళాడు బలి ఇవ్వటానికి. తెగించుకున్నాడు. కానుకలు ఇవ్వటం అంటే తెగింపు కావాలి, అందరి వలన కాదు సుమా. కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు కానుకలు ఇస్తూ ఉంటారు, అది కానుకే కాదు. ఎందుకంటే వారికి తగిలిన దెబ్బకు భయపడిస్తున్నారు, అది మనస్ఫూర్తిగా ఇచ్చే కానుక కాదు. కొంతమంది దెబ్బలు తగిలితే, కుటుంబంలో కీడు జరిగితే, ఏదైనా నష్టపోతే భయముతో ఇస్తూ ఉంటారు, అది వేస్ట్. నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవ్వు. ఇతడు చూడు, దేవుడు అడగగానే భార్యతో కూడా చెప్పకుండా వెళ్ళాడు, కొడుకుని తీసుకెళ్ళి కట్లు పేర్చాడు, కొడుకును పైన పండబెట్టాడు, కత్తి తీసుకొని నరకబోతున్నాడు. వెంటనే దేవుని స్వరం వినబడి, అబ్రహామా, నీ కత్తిని నీ బిడ్డ మీద వెయ్యవద్దు,
దీని ద్వారా నేను తెలుసుకున్నాను, దేవునికి భయపడే ఒక వ్యక్తివి. ఇదిగో ఇక నుండి నీ సంతానము ఇసుక రేణువు వలె విస్తరించును. నీ సంతానము ఆకాశమందున్న నక్షత్రముల వలె విస్తరించబడతారంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఈ మాట దేవుడు ఇచ్చాడు తెలుసిన? ఉత్సాహముగా, దేవుడు అడగగా వెనుక తీయకుండా ఇవ్వటానికి ముందుకొచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం దేవునికి ఎప్పుడు ఇస్తామో ఉత్సాహంగా, తిరిగి దేవుడు మనకిస్తాడు. సంగమ, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆర్థికంగా వర్ధిల్ల చేయాలి అంటే, ఆ ఆర్థికము మీకు శాపంగా కాకుండా మీకు దీవెనకరంగా ఉండాలంటే, మీరు మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వండి. ఎంత ఇవ్వాలి? నీ హృదయములో నిశ్చయించిన కొలది ఇవ్వు. నువ్వు వర్ధిల్లే కొలది దేవునికి ఇచ్చే కానుక పెరగల. 10 సంవత్సరం నుంచి నువ్వు అదే కానుక ఇస్తున్నావు, ప్రతి వారం నువ్వు అదే కానుక వేస్తున్నావు. దాని అర్థం ఏంటి? మార్పు లేదు కానుకలో. దాని అర్థం ఏంటంటే, నీ మనసులో మార్పు లేదు, దేవునికి ఇవ్వాలి. ఖర్చు పెడుతున్నావు, హాస్పిటల్కి పోస్తున్నావు. కొంతమంది హాస్పిటల్కే డబ్బులు పోస్తున్నారు. దేవుని కాడికి వచ్చేలాగా దేవునికి ఇచ్చి తర్వాత ఇద్దాంలే, నిదానంగా ఇద్దాంలే, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇద్దాంలే, ఉద్యోగాలు వచ్చినప్పుడు కొనిద్దాంలే. ఇది నీ భ్రమ. నీకు ఉద్యోగం నీ పిల్లలకు వస్తుందని అర్థం చేసుకో. మీరు అనుకోవచ్చు కానుకల కోసం. నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, నా ఫోన్ ఇస్తాను, నా గూగుల్ పే ఓపెన్ చేసి ఇస్తాను. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఎక్కడ నుంచైనా నాకు తీసుకుని వస్తాడు. నేను ఇంత వైరాగ్యంగా చెప్తున్నాను కదా. నేను ఏ ఇంటికి వెళ్ళింది లేదు, ఏ కుటుంబాలు, ఏ ఇల్లు దర్శించింది లేదు. ఉన్న చోటనే ఉంటున్నాను. నాకు కావలసినది, నాకు అవసరమైనది వెతుక్కొని వస్తుంది. హ్యాపీగా కట్టుకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. మీకు రాబడి పెరగాలి, మీ కుటుంబ స్థితిగతులు, పిల్లల స్థితిగతులు మారాలి అంటే తెగించుకోండి దేవునికి ఇచ్చే విషయములో. మనస్ఫూర్తిగా ఇవ్వు. కొన్నిసార్లు స్త్రీలు భర్తని ఇవ్వనీయకుండా చేస్తారు. కొన్నిసార్లు భర్తలు భార్య ఇవ్వాలనుకున్న ఇవ్వనీయకుండా చేస్తారు. దేవునికి ఇచ్చే విషయంలో రాజీ పడవద్దు, సీరియస్గా ఉండండి. ఇచ్చి చూడండి. మీ కుటుంబంలో డబ్బులు వృధా కాదు, మీ కుటుంబంలో డబ్బు వేస్ట్ అవ్వదు. అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు కడుపు నిండా తింటా ఉంటావు. చూడు, నీతిమంతుడంట ఆకలి తీర తినును. నీతిమంతుడు ఎలా తింటాడంట? కొంతమంది ఆకలి తీరదు, కడుపు సగము కంట్రోల్ చేసుకుంటే అది శాపం అండి. నీ కడుపుని ఎండబెట్టడం శాపం. పండ్లు ఉంటుంది తినలేవు, స్వీట్స్ ఉంటుంది తినలేవు, అనుభవించలేవు, శాపం అది. అసలు ఆ బ్రతుకు అవసరమా? ఆ జీవితం అవసరమా? సుఖము లేని జీవితం అది. నువ్వేం 100 సంవత్సరం బ్రతకవు. నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా 60, 70, మించితే 80. మోషే చెప్పినట్లుగా అంతకు మించి బ్రతికితే ఆయాసకరం అంట, అనారోగ్యం అంట. చూసారా? సో కుటుంబము, పిల్లలు సంతోషంగా ఉండాలంటే మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వండి. ఈరోజు దేవుడిచ్చిన వర్తమానం అదే. ఉత్సాహముగా ఇచ్చు వాణిని దేవుడు ఎంతో ప్రేమించెను. నువ్వు ఇచ్చే కానుక మీద ఆధారపడుతుంది నీ ఉత్సాహం ఎటువంటిది. లేచి నిలబడదాం.